ఆ, 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 ఇవి ఇవన్నీ క్రైస్తవుడు ఒక సైనికుని వలె మనం అన్న ధరించాలా అని లేఖనం చెప్తుంది. ఇవి ధరించుకొని దేవుని కొరకు బతకాల. ఒక యుద్ధవీరుడు కమాండర్స్, ఒక యుద్ధంలో కమాండర్స్ ఏ విధంగా ఉంటాడో మనము సైన్యం వలె ఉండాలా. ఇక్కడంతా 10 నుంచి 19 చూస్తే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలని లేఖనం చెప్తుంది. ఒక సైనికుడు ఎవరంట? సైనికుడు. కాబట్టి అలాంటి క్రైస్తవులు కావాలా. ఒక మనిషి రాజు నిద్రపోతే ఒక దొంగ వచ్చి తలకాని తీసుకొని పోతాడు. కారణం ఎవరు? సైనికుడు నిద్రపోతే. అలాగా సైనికుడు నిద్రపోతే రాజుకి ప్రమాదకరమైన స్థితిలో ఉంది పిల్లరా. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి దాకా సెక్యూరిటీ నిద్రపోతాడు? ఎవరైనా నిద్రపోతారు? ఎవరైనా? ఒక రాజు దగ్గర బాడీ గార్డ్స్, ఒక సీఎం దగ్గర ఓ బాడీ గార్డ్స్ నిద్రపోతాడా? ఒక రాజు దగ్గర పోతాడు, నిద్రపోతాడా? నిద్ర ఉండేవాళ్ళకి అవసరం లేదంటారు. అందును బట్టే దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. ఒకసారి ఆలోచన కలిగి జీవిస్తాం ప్రియులరా. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చెప్తుంది. ఏముందో ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఒక నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమైనదో, ప్రమాదకరమైన స్థితిలో ఉంది సమాజం. అందుగురించే సమాజం ఎట్టిపోతుంది. నిర్లక్ష్యం, టైంపాసు, నిద్ర పట్టలేదని గోలిలాడము, టైంపాస్, కారం పోవడము, ఏమంటా చెవులకు రక్తం వచ్చి పబ్జీ ఆడుతుంది. సార్ మీరని చెప్పడం. ఒక ఆమె టీచరు ఏమి చెప్పింది, నేను పోతూ ప్రాణం చేసి 2 కొడుకులు, ఆమె అడ్వాన్స్కి పని చేసి నేను నెలకోసే, సార్ మీరని చెప్పండి మాడతారు, మీరు చెప్పండి, రేయ్ బాబు కూర్చోరంటే కూర్చుంటాడు లేవంటే. కానీ నేను ఒక్క నెలకు వచ్చి చెప్తున్నాను, కానీ వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి చెప్తున్నాను వాక్యం. బాలుడు నడవలో త్రోవలో వాళ్ళకి నేను పెద్దవాళ్ళని విడిచిపెట్టాడు. మొక్క వంకన మానవి వంకుతుందా? పబ్జీ ఆడుతున్నాడు కదా, ఏదంట పబ్జీ సెల్ గేమ్ ఆడిచ్చి మరి వచ్చి సేవకుల మీద రుద్దితే ఏముంటుంది. సేవకులు ఒక లైన్ ఇస్తారంతే కదా, లైన్ గీసిస్తారు, ఆ లైన్ ప్రకారం పోతాడు. ఇంజనీర్ ఏం చేస్తాడు? లైన్ ఇస్తాడు, పోతాడు, ఈ విధంగా తవ్వండి అంటాడు అంతే. సేవకుడు ఒక లైన్ వాక్యం ఉండింది చెప్తాడు, మనం సరి చేసుకోవాలి ప్రియులరా. అందుగురించే బైబిల్ చెప్తుంది, ఒక సైనికుడు ఒక రాజు దగ్గర ఒక ఏ విధంగా ఉంటాడు? ప్రాణాన్ని కాపాడేవాడు రాజు. నీ ఆత్మను కాపాడేది, నిన్ను నరకంలోనికి తప్పించుకు దేవుని నడిపించేది దేవుని వాక్యానికి ఉంది సత్తా. ఈ ప్రజలు ఏ గ్రంథానికి లేదు. అందుగురించి బైబిల్ ఎలుగెత్తి సాటిస్తుంది ప్రియులరా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవబడుతుంది. చూసినట్లయితే చూడమ్మా, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీ 5:15. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు కృతజ్ఞతాసులు కొన్ని నిమిషాలు సాధించమని క్రీస్తు పేరట వేడుకుంటూ, మాకు సహాయం చేసేది మీరే, పరిశుద్ధాత్మ సహాయము లేకుంటే చెప్పలే, మీరే మాకు అందించమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే క్రీస్తుపేట శుభాభివందనాలు. దినములు చెడ్డవు కనుక ఏం చేయాలంట? టైంపాస్ చేయాలా, గోలీలాటాలా, పబ్జీ ఆడుతున్నాడండి. ఎంత విచారకరము. వాళ్ళు నాకు చెప్తారు, ఓరిని ఈరోజు కదా, ఈరోజు ఎటువంటి వారిని ఎన్నుకున్నట్టు. దినములు చెడ్డవు కనుక సమయం పోనీయక ఏం చేయాలంట? సద్వినియోగం. సద్వినియోగం ఏంటి తెలుసా? కాలు నీళ్ళు లేవు, ఏమో కాలు కడుక్కుంటావు, తాగక నీళ్ళు లేవు, ఏమని అర్థమంటారు కొంతమంది. ఎక్కడ కదా మన వాన లేదు, కరువు కాడుకులు వచ్చి ఈ నీళ్ళు లేవు ఎద్దులకి, నీవు అన్నీ కోసుకుంటే ఎట్లంటారు. ఎంత ఇబ్బందులు పడినట్టు తెలుసా? ఆ ఇబ్బందులు కొన్ని ఇప్పుడు కొద్దిగా ఎక్కడ తెలుసా? కారమంచి అగ్రహారం కొన్ని ప్రాంతాల్లో చూస్తే కొన్ని వలస గ్రామాలు పోయి నెత్తి మీద మోసుకొని వాళ్ళు సొట్టపోయిన దోమలు అయిపోయిన నడాలు సట్టుపైన మోసుకొని గుంటూరు పోయి మాకు దేవుడు కనబడని చెప్తున్నారు. చూడలేము ఈ కష్టాలు. ఎందుకంటే ఆ పంటలు లేక పైరు లేక అల్లాడిపోయి దేశాలు వలసపోతారు. పిల్ల చల్ల ఖర్చుకొని పోతున్నారు పిల్లట.
ఎంత విచారంగా మనము వాళ్ళు బతకడానికి దేనికనుక ఈ బతకడానికి పోయాం సార్ ఏం చేస్తావు పరిస్థితి అంటారు. మరి నీవు బతకడానికి ఏ విధంగా పోయావో సత్యం చేసుకోవడానికి గుంటూరు, విజయవాడ, బెంగళూరు మాత్రం వలస కార్మికులు రైల్లో కదా, నేను ఒకసారి రైల్లో చిన్న పిల్లలు చేసుకొని నిలబడి ఒంటి కాలుతో నిలబడిపోయి అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏం సార్ కడుపు కదా, కూటి కొరకు మనిషి కోటి విద్యలు ఉన్నాయి. సమయాన్ని ఏం చేస్తాం, టైం ఏంటే ఏమో 5 వారం ఆదరాబాద్గా ఒక లింగులిటికి పోయి చర్చికి వచ్చి పాట పాడి సత్య అయిపోతుందా? దినములు సెట్టవు కనుక సమయం సత్యం చేసుకోవాలంట. మందికి పెట్టి ఏమి చెప్తున్నారు కదా, నీకు ఒక లైన్ ఇస్తారు. ఈ ప్రపంచంలో నాకు కానీ నీకు కానీ ఎవరు వేస్తారు, సేవకులు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? పిల్లలు క్రమశిక్షణ పెంచండి, బాలుడు నడవలసిన నిర్భోడు పెట్టవాలని విడిచిపెట్టడంట. మరి ఇక్కడ ఏముంటుంది, పిల్లలు పెద్దలు అందరూ ఏమాడతారు తెలుసా? పిల్లలు చూసుకొని ఏం చేయాలి, రేయ్ నీ పెద్దలు అయినా ఉన్నారా, పిల్లలు తప్పేమి పెద్దలు చెప్పంటారు కదా. అంటే పిల్లలు కూడా అదే రాంగ్ రూట్లో పోతున్నారు. పిల్లరా ఎంత విచారకరం కదా. ఏం తెలిసిందంటే టైంపాస్ అంటే టైంపాస్ ఆడడం వల్ల ఏమొస్తుందంటే అపవాది గర్జించి వాళ్ళు మింగేస్తాడు. అందుగురించే దినములు సెలవు కనుక సమయం పోనీక సద్వినియోగం చేసు, అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఎట్లా చేసుకోవాలి మీరు, ఎట్లా చూసుకోవాలంట? అజ్ఞానంగా ఉండాలా, జ్ఞానంగా ఉండాలా? అజ్ఞానులు కాక కదా. అక్కడ ఆమడగుండ్ల శ్రీరామని 5 సార్లు అబద్ధం చెప్తాను. నేను పాపం తీసుకున్నా సార్, నేను అయ్యా నా దగ్గర రావాల్సిన పని నేను చెప్పాను, నువ్వు ఆడే తీసుకొని చెప్పినా. వస్తాను సార్ అంటాడు. నువ్వు రావాలనుకుంటే రండి, రాకూడదు అంటే అక్కడే నేను చెప్తాను పోయి తీసుకొని చెప్పేసిన కదా. అబద్ధాలు చెప్పాల్సిన పనిలే, సాకులు చెప్పాల్సిన పనిలే, సమయం వలసుకోవద్దు. అందుగురించే రక్షణ పడడానికి నమ్మి మార్కు సువార్త 16 నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష. అసలు రక్షణ అంటే ఏం చెప్పగలరా? మనిషికి రక్షణ లేదు, బండికి బ్రేకులు లేకుండా ఏమైపోతాయి, యాక్సిడెంట్ కిందలో పడిపోతాం. బ్రేకులు కదా, మనిషికి బ్రేకులు లేని స్పీడ్ బ్రేకర్లు లేవు. ఒకే యాడు పోయేలా ఆగలి కదా, యాడు ఎక్కలా ఎక్కడ దిగాలి. మనిషికి బ్రేకులు ఇచ్చినాడు. ఆత్మ సంబంధమైన జీవితం బతకడానికి తగ్గు ఎత్తు కదా ఆగి ఆలోచించాలా. విజ్ఞానం గల మనుషులారా ఆలోకించండి. దేవుని ఎంత భయభక్తులుగా ఉండేవారు. యువత ఎట్టుపోతుంది, రాంగ్ రూట్లో పట్టిస్తున్నాడు. దయ్యం అనేవాడు మింగుతున్నాడు, గుటుకులు మింగినాక మింగుతున్నాడు. ఎవరు నీ సారము నీ రక్తము అంటున్నాడు. కాంబోజియా దేశంలో, కిలాడి దేశంలో, చైనా, సౌత్ ఆఫ్రికాలో ఒక ఆయన నాకు చెప్పిన మొన్న, ఇక్కడ ఆయన జాబ్ చేస్తున్నాం అనుకో, సౌత్ ఆఫ్రికా చేస్తున్నట, కొన్ని ఏళ్ళ భూ దొరకదంట. కాంబోడి కొన్ని ప్రాంతాలు మట్టి తింటున్నారు. మనం ఈరోజు మంచి ఆదివారం మటన్ చికెన్ తింటామంటే దేవుని కృప కదా. చూడండి అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 20 ఇస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తం గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. కృతజ్ఞతలు చెల్లించాలా. ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. కొన్ని దేశాల్లో మట్టి తింటున్నారు, కొన్ని దేశాల్లో అయితే మనసు పిల్లలు ఏమంటే మనిషి రక్తానికి ఆశపడుతున్నాడు. ఈరోజు మార్కెట్ ఎక్కడ తెలుసా, కిలోమీటర్ ఆదంలో చికెన్ మటనే కాదు, కొంటికి కోవలసినటువంటి పండు పలహారాలు అమెరికా నుంచి వస్తాయి. పండ్లు పలహారాలు అమ్మడానికి ఒక పండు 500 అంట. ఈ పండు నిన్న ఇంకా ఏమి మనిషి ఓడి కడుతున్నా తెలుసా, మనిషి రక్తానికి, మనిషి శరీరానికి ఆశపడతాడంట. ఒక ఆయన చెప్పినాడు 6 కోట్లు అంటే చిన్నపిల్లల మాంసము. మన దేశంలో నెమలు కోసుకుంటే కేసు అవుతుంది. ఎంత విచారకం, ఎట్టిపోతుంది సమాజం. అందుకొచ్చే అజ్ఞానులు, మూర్ఖులు, వాళ్ళు రాంగ్ రూట్. అందుగురించే పిల్లలరా వాక్యం చెప్తుంది పిల్లలరా. అందుగురించే అజ్ఞానుల వల్లే కాక అజ్ఞానులు కదా, వాళ్ళు అదే అజ్ఞానంగా ఉండరాదు. అందుగురించి మనం ఎటువంటితో సావాసం చేయాలంట. మొదటి కీర్తన 1-2 వచనాలు చూస్తే వాక్యం ఈ రీతి చెప్తుంది పిల్లరా. మొదటి కీర్తన 2వ వచనం చూస్తే ఏమని చెప్తుందంటే వచనము, ఇక్కడ దినములు చెడ్డవు కనుక సమయం పోనీక సత్యం చేసుకోండి, అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకోండి. చెడ్డవారితో సావాసం చేద్దండి. డబ్బు ఇచ్చి దూరం పరిచాను చెడ్డవాడిని, డబ్బు ఇచ్చి రూపాయి ఇచ్చి దగ్గర చేసుకున్న మంచివాడిని. నీ సంపాదించి బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో, నా నోటి మాటలు మరవద్దు. నువ్వు లేఖనం చెప్తుంది పిల్లరా కదా. దేవుని వాక్యాన్ని చెప్పేవారిని నీ ఐశ్వర్యం ఇచ్చి పోగొట్టుకొని నీవు సేవకులు పిలిపిస్తే నీ ఆత్మకు మోక్షం నడిపించేవు. ఒక టైగర్స్ ఒక మంచి ఎమినేషన్ హైవే రూట్ వేస్తాడు. నీవు దేవుని మార్గం పోవడానికి, నువ్వు నిత్యత్వం పోవడానికి, నీ కుటుంబాన్ని సమాధానం పెట్టడానికి ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని చెప్తాడు పిల్లరా. ఎవరో లోక సమాధానం చెప్తున్నారా,
ఒక ఎమ్మెల్యే ఉరికాటపారా అబ్బా మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడా కలెక్టర్, ఇది కాదయ్యా. ఒకరు వస్తే రావచ్చు, కానీ నీ ఇంటి ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్తాడంటే నీకెంతో ఆశీర్వాదం ఉంది కదా. కీర్తన గ్రంథం 1వ కీర్తన చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు కోటీశ్వరుడు. అందుగురించే పౌలయ్య అపోస్తుల కార్యములు చెప్తున్నాడు, టైం పాస్ చేయలేదు కదా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం ఆయన ఎట్లా చేసినాడంటే, అక్కడ అపోస్తుల కార్యములు చూస్తే ఆ సత్యం గురించి ఏం చేశాడంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ప్రియులారా. 20వ అధ్యాయం 20వ వచనం అపోస్తుల కార్యములు. ఎవరు చెప్తారంట? ఇంటింటి తిరిగి మారు మనసు ఎవరు చెప్తారని చెప్పండి. ఏ కలెక్టర్ చెప్తాడా? ఎవరు చెప్తారండి? ఒక సామాన్యుడు. ఈరోజు చదువు లేని వాళ్ళు ఎంతోమంది దేవుని వాక్యం పట్టుకొని నశించిపోయే ప్రజలకి సువార్త మనం చెప్పే భాగ్యం ఎందరో ఉన్నారు. అందుగురించే ఏం చేయాలంట? దినములు చెడ్డవి కనుక సమయం పోనిక సద్వినియోగం చేసుకోండి. ఆనాడు పౌలయ్య పల్లెకి తిరిగినాడా? ఆయన ఎవరు? పౌలు క్రైస్తవుల్ని ఊచకోత కోసేవాడు. ఎవరు? ఒక దబాసబాడు గుర్రం మీద దన్నా పోతుంటే ఆయన కళ్ళు కరెక్ట్గా యూదాజన ఎవరు? క్రైస్తవుల మీద రక్తం తాగేటువంటి రక్తం నరరూపం భయంకరమైన ఒక ఖైదీ. ఆ ఖైదీ ఒకసారి దమస్కు పట్టణానికి పోతున్నప్పుడు గుర్రం మీద వచ్చి పడగొడతాడు. సౌలా అపోస్తల కార్యం 9వ అధ్యాయం నీటికి చదివితే కనబడుతుంది. ఎందుకు నన్ను హింసిస్తున్నావంటావు నా ప్రజలను అంటే, ఆ కన్నుల మీదే కరెక్ట్ కొడతాడు. ఎక్కడ కొడతాడు తెలుసా? కన్ను మీద కొడతాడు. నీవు హింసిస్తు నజరేయుని 3 రోజులు కళ్ళు పోతాయి. అననీయ సిప్రా దగ్గరకు దగ్గర పోయి కళ్ళు ఆయన కొరకు ఆయన క్రూడు దుర్మార్గుడు దుష్టుడు ఈయన కొరకు ప్రార్థన చేశాడంటే, నేను నా చేతిలో సాధనంగా వాడుకుంటాను, ప్రార్థన చేయండి చేస్తాడు. అప్పుడు తర్వాత ఆయన యొక్క కళ్ళు తర్వాత ప్రార్థన చేయగానే కళ్ళు వచ్చినాయి. ఏసే నిజమైన దేవుని కుమారుడు లోకరక్ష దేవుని కుమారుడికి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? సౌలు పౌలుగా మారినాడు. ఏమంటే ఆ సమయంలో దొరికినట్టేనా లైవ్ చేసేవాడు ఎవరు? సౌలు. అదే ప్రియులరా. కాబట్టి ఆ సౌల్లో ఉన్నటువంటి క్రూరత్వం, సౌలు ఉన్నటువంటి సలా మారుతుందంటే ఎవరికి? ఒకరు చూసేమంటే క్రైస్తవులు అంటే సలా మండేటువంటి రక్తంలాగా ఆయన క్రైస్తవులను రక్తం తాగినటువంటి హింసించడానికి, చంపడానికి, హత్య చనిపోయినప్పుడు దమస్కు పట్టణంలో పట్టుకున్నాడు. ఎవరు తెలుసా? ఎవరిని పట్టుకున్నాడు? పౌలుగా మారలా. సౌలుని ఆయన చేతిలో పనిముట్టుగా సాధన వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఈరోజు మనం ఏం విన్నాము? ఒకప్పుడు సొట్టబిట్టి పామలా పోయేవాళ్ళము. ఈరోజు కొద్దిగా సరిగ్గా అయినా సొట్టబిట్టి బుద్ధులు నాకు సరిపోవాలంటే ఈ వాక్యము అన్నీ చేస్తుంది కదా. పామును చంపేటప్పుడే చక్కగా కొనుక్కుంటుంది, అది బతికినప్పుడు చక్కగా ఉంటుందా? మనోడు పాపస్వభావం. అందుగురించే సర్ప సంతానమా అంటాడు కదా. మారు మనసు పొందాలంట. ఈ సమయం వచ్చి దేవుని చేతిలో పనిముట్టుగా వాడుకున్నాడు. ఎవరు? ఎన్ని పత్రికలు అంట? 14 పత్రికలు. ఎవరు? శిష్యులు రాసినారు అన్నట్టు 14 వండర్, ఆశ్చర్యం కలిగించే మాట. అందుగురించే సమయం వచ్చింది, దేవుని చేతిలో పనిముట్టుగా సాధనాలుగా వాడుకున్నాడు. పిల్లరా ఎవరు? దేవుడు తండ్రి. ఆయన చేతిలో పనిముట్టుగా క్రీస్తు సాక్షిగా బతికాడు. ఒకప్పుడు సౌలు అనేక విషయాలుగా క్రూరత్వంగా బలిచాడు. యేసుక్రీస్తు మాటలు చెప్తే సలసలాలు మంచేటువంటి వ్యక్తి లోకం లేదు. సౌలును పౌలుగా మారిన చరిత్ర నందన హృదయంలో గుండెలో రైలు పరిగెట్టినట్టుగా ఆ హృదయంలో నీ గుండెల్లో గుణపాపం చెప్పేదే వాక్యం. హల్లెలూయా. అందుగురించే ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నేను ఎక్కువ వివరించలేను, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడు అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదివితే దేవుని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులరా. మార్కు సువార్త. అందుగురించే నీవు మేలుకొని కోలుకొని సత్యములకు స్తంభాలాగా బతకాలా. ఈరోజు యవనస్తులు రాంగ్ రూట్లో పరిగెడుతున్నారు. చదవండి. ఇదే ఏం చెప్పాను? మార్కు సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే గట్టిగా చదవండి.
సంఖ్యలతోనూ ఎవడు వాని బంధింపలేక ఆ, ఆ, పలుమారు వాని కాళ్ళను చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను ఆ, వాడు ఆ చేతి సంకెళ్ళను తెప్పి ఆ, కాలు సంకెళ్ళు తప్పినీయులుగా చేసినను ఆ, కనుక ఎవడునూ వాని సాధపరచలేకపోయాడు. ఆ. వాడు ఎల్లప్పుడూ రాకపోవు సమాధులలో కొండలలో కేకలు వేయి ఎవరంటే అయినా డెకాపోలి ఏ పట్టణం అంట ఇది? ఆలోచించండి. మానవుడు కొన్ని దయ్యాలు పట్ట ఏం తెలుసా? వానికి ఏ విధంగా దయ్యాలు 2000 దయ్యాలు సేన ఈయనకి ఇటు కాళ్ళు చేతులు బందేసిన తుత్తునలు చేసేవాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభువు దగ్గరకు సమయం వచ్చింది. ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాకేం పని, అక్కడే పో అంటున్నాడు. యేసు ప్రభువు వారు బాగు చేస్తాడు. వాడిని ఎవడు ఆ దేశంలో బాగు చేయలేదు, యేసు స్వామి బాగు చేశాడు. యేసు ప్రభు బాగు చేసినట్టుగా లేఖనం చెప్తుంది పిల్లరా. పిచ్చోడు, వెర్రోడు, కొండల్లో గుట్టల్లో తిరిగేవాడు, కేకలేసేవాడు, బంధకాలు వేసి బేడేసి, మా ఊళ్ళో కాళ్ళకి చేతులు బేడేస్తే వాడు పిచ్చోళ్ళలాగా తిరిగేవాడు. అటువంటి వ్యక్తిని ఎవరు బాగు చేశారు తెలుసా? యేసు స్వామి బాగు చేశాడు. కానీ వాడు పిచ్చోళ్ళలాగా అరిసేవాడు, రాళ్ళ చేత కొట్టుకుని రక్తం కార్చుకున్నాడు. ఎవరు? డెకాపోలి పట్టు 2000 దయ్యాలు పట్టినట్టు అని కదా. 6-7 వచ్చిన చదవండి మన కిందిగా. వాడు దూరం నుండి యేసును చూచి యేసు ప్రభు చూస్తున్నాడు, వాడు దూరం చూస్తాడంట. ఎత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు యేసు సర్వోన్నతుడైన సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? దేవుని మాట ఇంటికి వచ్చాను. అక్కడ బాగా వచ్చారు, చర్చికి వచ్చే పాట పాడుతున్నారని ఎక్కడ వాడు అనుకుంటాడు. ఎందుకు వస్తారు? పాడుకొని ఇవ్వదు ఒకరు మింగేశాడు చర్చికి రాకుండా. నీవు ఆడిందే ఆట పాడింది వాడు జోబులకు మింగుతున్నాడు, వాడు గుటుకులు మింగుతున్నాడు. ఎవరిని? యవనసులు బాగా మింగుతున్నాడు. యవనసులు అయిపోయింది. నా పని ఏమంటారు తెలుసా? ఏమంటారు? నా వయసు అయిపోయింది, మీదే కదప్ప, నాదేం కాటికి కాలు చెప్పాను, నాతో నీకే పని, నువ్వు నాకు ఎందుకు చెప్తా ఉంటావు? లెక్కలేని సార్ కరపతి ఇచ్చినప్పుడు, ఇంక సార్ నా పని అయిపోయింది, రేపో మాపు చచ్చిపోతాను, నాతో నీకేం పని? టైం అంతా అయిపోయింది నాది. ఏమైపోయిందంట? ముస్లింకి పాపం చేసి సినిమాలు, సీరియల్, అక్రమాలు, అన్నీ చేసి అనుభవించేలా, నాకు ఇంక అవసరం లేదు. అక్కడ మన మంగళకు వాళ్ళకి వయసులకు చెప్పంటాడు. అసలు యవనస్తులు మింగుతున్నాడు, గుడితనం చేశాడు. యవనస్తుల్ని అందరూ మింగుతున్నాడు, గోల్డ్లో వేసుకున్నాడు. పిల్లరా 2 Corinthians 4 సంబంధం గుడితనం చేసి పెట్టేది పెద్దలకి. అంటే పెద్దలకి అవసరం లేదా రక్షణ? వాళ్ళకి అవసరం లేదా? యవనస్తులకి, పిన్నలు, పెద్దలు అందరికి అవసరమైంది పిల్లరా. అందుగురించే ఈ యొక్క సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని? అందుగురించే ట్రిక్ పెట్టాడు. ఏమయ్యా, ఇక్కడ ఎవరు రమ్మని నీకు చెప్పడానికి? నువ్వు ఎందుకు వచ్చి చెప్తున్నావు? మేము ఇద్దరు నశించి నాశమైనా పర్లేదు, నీవు ఎందుకు వస్తావు? వాడు గర్జించి సింహాలు ఎవరు తిరుగుతున్నాడు. అందుగురించే ఈ వ్యక్తి మింగేశాడు. ఎవరు మింగాడు? అపవాది కోరాల నుంచి, అపవాది బంధకాల నుంచి, చీకటిలో నుంచి మింగేవాడిని యేసు ప్రభువు వారు విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 6, 8, 9, 10 వచనం ముగించుకుందాం. ఎందుకంటే చదవనమ్మా. ఏం మాట చెప్పాడు తెలుసా? యేసు ప్రభు మాట, యేసయ్య మాట, ఒక్క మాట చెప్పాడు కదా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాడు. ఏమని? అపవిత్రాత్మ విడిచి పొమ్మని చెప్పగానే ఆన్ ద స్పాట్ ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు పోతుందా? యేసు నామంలో శక్తి ఉంది. పాట ఉంది, యేసు నామమే జయం జయమో, సాతాను శక్తి లయం లయమో, హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అది నామముల కన్న పైనామము, యేసుని నామము. ఎన్ని తరములకైనా కొనియాడదగిన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాపము నుండి విడిపించును యేసుని నామము, పాపము నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్ని నుండి తప్పించును యేసుని నామము, యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, హల్లెలూయా. అంటే యేసునామము కదా. అపవిత్రాత్మ వెళ్ళిపోనుగా కంటే పోయింది పిల్లరా. ఎంత మంచి మాట కదా. మనలో కూడా ఏంటంటే ఒక్కొక్క దయ్యాలు కదా,
అబద్ధమైన దయ్యము, బూతు దయ్యము, టైం పాస్ చేసే దయ్యము, ఇంకా ఎన్నో రకరకాల దయ్యాలు కదా. 2 కొరింథీయులు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం ఏం చేసేట మాయ చేసింది. గుడిదే చచ్చిపోకుండా చేయడము, ఏదో పని రావడము, ఏదో ఒకటి కారణాలు కదా. దేవుని సన్నిధి అంటే ఈ చర్చికి రామని కాదు, ఎక్కడైనా కూడా ఏ చర్చి వాటి ఏం చెప్తాడా 99 కారణాలు వచ్చి పెడతాడు ప్రియులరా కదా. ఏం చేస్తాడు కారణాలు చెప్తే మనిషి ఒప్పుకుంటాడు. నీకు ఏమని చెల్లి అంటే ఏం మాట్లాడుతూ అంటారు. దేవునికి కారణాలు చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా సార్ చెప్పాలంటారు. దేవునికి కారణాలు చెప్తే ఒప్పుకోడు కదా. కాబట్టి ప్రియులరా, అందుగురించి నరులారా, కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చూస్తే, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మారుస్తాను. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఎంతకాలం వ్యర్థమని ప్రేమిస్తారు మీరు అని లేఖనం చెప్తుంది. ప్రియులరా, మనసు పెట్టి ఆలోచించండి. అందుగురించే దుర్దినములు రాకముందే నీ బాల్యదినమందే సృష్టికర్తను స్మరించుము. యవనస్తులు నీ పిల్లల మీద ఒక కన్నేయాలమ్మా. అయ్యా, నీ పిల్లల మీద ఒక కన్నేయాల. నా పిల్లలే కానీ సెల్ ఫోన్ విడిచిపెట్టేసే కాదు, అప్పుడప్పుడు వాళ్ళ మీద కన్నేయాలా, అప్డేట్ చేయాలా, చెక్ చేయాలా. ఒక ఆయన అన్నీ దొరికినాయి, సినిమాలు సీరియల్ అన్నీ. నేను చచ్చిపోతానుకుంటే మంచి సినిమాలు సీరియల్ ఉంటే లాభమేమి, అది చేయకూడదు అని చెప్పాను కదా. ఒకసారి లూజ్ విడిచిపెడితే ఇంకా బండికి బ్రేక్ విడిచిపెడితే కదా, బ్రేకులు పట్టు ఉండాలి, అప్పుడు నిఘ పట్టాలా. అందుకు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఏం చేయాలి తెలుసా? అప్పుడు మనము స్కానర్ లాగా అప్పుడు అబ్జర్వ్ చేయాలా, వాళ్ళని హెచ్చరించాలా. వాళ్ళు కూడా మనకు బుద్ధి చెప్తుంటారు ఒక్కోసారి కదా. మనకు కూడా ఒక సైతాన్ని వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు బుద్ధి చెప్పే టైలు మనకు వస్తాయి కదా. ఏమి నీకు చెప్పరదా? కొన్నిసారి మనం కూడా మనం కూడా పడతాం బెల్టేట్ కదా. మనం కూడా కొన్ని విషయాలు సరి చేసుకోవాలి, మన మించి గురించే కదా. అందుగురించి నరులారా, ఎంతకాలం నా గౌరవము అవమానంగా మారుస్తారో, ఎంతకాలం వ్యర్థమని ప్రేమిస్తారో. నరులారా ఎంతకాలం. అందుగురించే దెక్కపోలి పట్టు 2000 దయ్యాలు పడిన వ్యక్తిని యేసు బాగు చేశాడు. ఈనాడు కూడా ప్రపంచంలో అందరినీ బాగు చేయడానికి ఈ 66 పుస్తకాలు మహావేదగానే రాసి దిగిస్తే నీవేం చేస్తావు? ఆడుకుంటామా? ఒక ఆయన నెత్తిమీద పెట్టుకొని బైబిల్ నేను సేమ్ చదివిన చూపిస్తే మెత్తకైతే ఖరాబ్ అయిపోయింది. నెత్తిని కింద పెట్టుకొని అసలు నీకంటే ముందు సైతాన్ నీకాడు వచ్చి కూసుకున్నాడు. నెత్తి కింద పెట్టుకుంటే పోతా సైతాన్ అని పెట్టుకున్నారు. ఎవరు? మోటోలా? ఎవరు వాళ్ళు? చదువుకున్న వాళ్ళే ఆ గతి ఉంటే మోటోల పరిస్థితిని బైబిల్ మెత్తగా ఫుల్లుకుని చేస్తారండి కదా. ఇంత టైంపాస్కైనా బైబిల్కి నెత్తి కింద పెట్టుకుని దిండి లేదా? దిండి పోతే బైబిల్ పెట్టుకుంటారు. ఎంత విచారం అంటే గుడితనం చేసి పెట్టింది సైతాన్ కదా. వాక్యం చదవడానికి ఇస్తే దిండులు చేసుకున్నారు కొంతమంది. అది తప్పు అని నేను ఒకటే ప్రతి ఒక్కరు చెప్పాలి కదా. వీళ్ళరా, నీ వాక్యము ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా పనిచేస్తుందో, షుగర్ బీపీ వాక్యం వింటే గ్రహిస్తే నీ హృదయంలో చెడుగులు పోతుంది. సామెతల 16:6 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల మనుషులు చెడుతనంలో విసర్జిస్తారు. అందుగురించి దినములు చెడ్డవు కనుక సమయం పోనీగా సద్వినియోగం చేసుకునే లేఖనం చెప్తుంటారా. మీరు అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకోండి, మంచి వాటితో సావాసం చేయండి. నరులారా ఎంతకాలము అబద్ధాన్ని, అధ్వానాన్ని, వ్యర్థమైన ప్రేమించి నశించిపోతున్నారు. అందుగురించి మారు మనసు పొందండి. మారు మనసు పొందితే తప్ప నీకు లేదు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని లేఖనం చెప్తుంది. అందుగురించి ఈ భయంకర దినాల్లో ఉన్నాము. అందుగురించి దుర్దినములు రాకముందే నీ బాల్య దినముని సృష్టికర్తను స్మరించు. దినములు టైం పాస్ చేయొద్దండి, మరి సమశిక్షణతో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి. అందుగురించే ఒక పాట ఉంది, మీరు జీవితం కంటే క్రమశిక్షణ ఎంతో విలువైంది. దేవుని మాటలను దీవించును గాక. ఒకసారి ఈ మాటలు విని మనము దినములు ఏ విధంగా చేసుకోవాలంటే మనము సద్వినియోగం అంటే ఏంటంట, దినములు చెడ్డవు కనుక సమయం పోయి ఏమంటే ఇవో దినం అంతా చెడ్డది అంటే దినం చెడ్డదా? దినాల్లో ఉండే మనుషులు భయంకర దినాలు ఉన్నారంట. 2 తిమోతి 3 చూస్తే, అంత్య దినాల్లో అపాయకరములు ఉన్నాము. ధనాపేక్షులు, బెంకలను వారు, అహంకారు, దూషకులు వీళ్ళందరూ ఉన్నారు. వారికి నిన్ను నిలబెట్టాడు. నన్ను అంటే కాదు, మిమ్మల్ని ఏమి నిలబెట్టాడు? ఒక మేఘ పవర్ వలె, ఒక సూర్యుని వలె, ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె మండాల్సిన నీవు ఈరోజు బానిసలో బతిపోతున్నారు కొందరు. అపవాది బంధకాలు ఉండకూడదు. చీకటిలో నుంచి వెలుగులో నడిపిస్తుంది వాక్యము. నిన్ను పుట్టించింది దేవుని కొరకు, నీ పిల్లల కొరకు కాదు, నీ కుటుంబాన్ని కొరకు కాదు. దేవుని కొరకు బతికితే దేవుని కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. ఆత్మీయంగా ప్రార్థన చేసుకుని తలలోంచండి. దినములు చెడ్డవు కనుక సమయం పోనీకి సద్వినియోగం చేసుకోండి అని లేఖనం చెప్పింది. అయ్యా, నీ పాదాలకు స్తోత్రాలు. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి యేసు మాట వినగానే స్వస్థపరిచి, నేను నీతో వస్తానన్నప్పుడు నువ్వు నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పినట్లుగా అక్కడ కనబడుతుంది. దేవా, ఆనాడు 2000 దయ్యాలు పట్టిన బాగు చేసినటువంటి యేసు ప్రభువు వారికి స్తోత్రములు.
ఇంతవరకు కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలని ప్రభా సంధింపజేయండి. మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరున వేడుకుంటూ మరొకసారి మా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ ఒక పాట పాడతాడు క్లుప్తంగా.